వెల్కమ్ బ్యాక్ టు రష్యన్ రియాలిటీస్. సో మనం ఈ రోజు రష్యన్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మాట్లాడతాం. నాకు తెలిసిన దానికోసమే, అందుకే నేను దానికోసమే మీకు వివరిస్తాను అనమాట. సో ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం ఇండియాతో పోలిస్తే ఇక్కడ మనకి 6 months లాంగర్ అనమాట. ఇండియాలో 5.5 years అయితే ఇక్కడ రష్యాలో 6 years ఉంటుంది ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్. సో బట్ రష్యాకి వచ్చేసరికి 6 years లాంగ్ అకాడమిక్. సో ఈ అకాడమిక్ తో పాటు మాకు హాలిడేస్ లో ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట, ప్రాక్టికల్. అంటే ఇక్కడ స్టూడెంట్ 6 years చదివిన తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి ఇంకో 1 year ఇంటర్న్షిప్ కంపల్సరీగా చేయాలి. ఓకే, ఈ 6 years అనేది మనం జనరల్ మెడిసిన్ కోసం కాబట్టి ఇది ఒక 2 కేటగిరీస్ కింద డివైడ్ అవుతుంది అనమాట. సో ఒకటి ప్రీ క్లినిక్ అండ్ ఇంకోటి క్లినికల్ అనమాట. ఈ ప్రీ క్లినిక్ లో మనకి అనాటమీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ఆ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయితే, బట్ క్లినిక్ లో అయితే సర్జరీ, హాస్పిటల్ బేస్డ్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఇంకా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ అన్ని క్లినికల్ లో యాడ్ అవుతాయి అనమాట. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నేను ఇక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ఇక్కడికి రమ్మని, జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అయింది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ అనేది మస్ట్ అండ్ షుడ్, అది చాలా కాంపిటేటివ్ కూడా. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు జస్ట్ నీట్ క్వాలిఫై అయితే చాలు, రిమైనింగ్ ఇక్కడ అడ్మిషన్ దొరకడానికి చాలా పాసిబిలిటీ. ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇక్కడ చాలా ఈజీ ఉంటుంది, ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారనమాట. మా యూనివర్సిటీకి అయితే మేము లైక్ జూమ్ మీటింగ్ లో కండక్ట్ చేశారు. సో బేస్డ్ ఆన్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఎస్, ఓకే. సో మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ఒక లాంగ్ వీడియో చేసి నా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. లైక్ ఎవరికైనా తెలుసుకోవాలని అనుకుంటే రష్యన్ ఎంబీబీఎస్ కోసం, అలానే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే రష్యా వద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, మేబీ యూజ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.